మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన సెయింట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని ఉపదేశములు క్లుప్తముగా తెలియజేస్తున్నాము. అందరికీ మరణాత. ప్రార్థన. దేవా, నీ పరిశుద్ధ గ్రంథమునందు మర్మముగా ఉన్న మహిమగల సంగతులను మాకు బయలుపరచుమని యేసు నామమున విన్నవించుకొనుచున్నాము. దైవారాధకులారా, త్రిత్వ దేవుడు మనలోన రాకడ దినమునకు పరిపూర్ణునిగా చేయునుగాక. ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము త్రిత్వము. త్రిత్వము గురించి ఎవరెవరు ఎలాగున బోధించారో వారి గ్రంథముల నుండి మనము తెలుసుకుందాం. త్రిత్వము గురించి నేటి కాలములో అనేక రీతులుగా సందేహములు, అనుమానములు, అనేక రీతిగా వాదోపవాదములు జరుగుతున్నవి. కనుక కొన్ని విషయములను, నేను నమ్మిన విషయములను, అనుభవజ్ఞులు రాసినటువంటి సంగతులను నేను మీకు ఇప్పుడు చదివి వినిపించుచున్నాను. బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన దేవదాసయ్య గారు దైవ లక్షణముల స్థుతి అనే గ్రంథములో పేజీ 17లో త్రైక స్థితి గురించి ఏమని తెలియచేశారో మీకు నేను చదివి వినిపిస్తాను. దేవుడు ఒక్కడైనను మనకు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను వాక్య గ్రంథమునందు ప్రత్యక్షమైనారు. దేవుని గురించి మాట్లాడినప్పుడు ఒక్కరు ముగ్గురుగాను, ముగ్గురు ఒక్కరుగాను ఉన్నట్లు మాట్లాడుదము. అయినను దేవుడొక్కడే, ముగ్గురు దేవుళ్ళు లేరు. ఆయన ముగ్గురుగా బయలుపడినాడని చెప్పి ముగ్గురు దేవుళ్ళని అన్న ఎడల ఆ 3 అనే సంఖ్య దైవ వ్యక్తి విషయమే సరిపోదు. తండ్రి సర్వలోకమును కలుగు చేశాను, కుమారుడు సర్వలోక పాపభారం ఎత్తుకొనెను, పరిశుద్ధాత్ముడు సంగతులు వివరించును, జ్ఞానోదయము కలిగించును, శక్తి దయచేయును. ఈ త్రైక మర్మము మనకి అందనిది. ఈ త్రైక మర్మము మనకు అందనిది గనుక దీనిని గురించి దీర్ఘాలోచన చేయుట మానవలెను. అయినను మనకు బయలుపడిన దానితో సంతుష్టపడి ఆత్మానందము కలిగించుకొనుట మంచిది. జ్వాల, కాంతి, వేడు ఈ 3ను కలిసి దీపమైనది. వీటిలో ఒకటి తీసివేసిన ఎలా తక్కిన 2ను అంతరించును. వీటిని 3 వస్తువులను చెప్పము గాని వస్తువు ఒక్కటే అని చెప్పుదము. దీనిని బట్టి త్రిత్వము ఒక్కటే అని గ్రహింపగలము. ఈ విషయములలో దేవదాసయ్య గారు ప్రాముఖ్యముగా పరిశుద్ధాత్ముడుగాను వాక్య గ్రంథమునందు ప్రత్యక్షమైనారు. దేవుడొక్కడైనను మనకు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్ముడుగాను వాక్య గ్రంథమునందు ప్రత్యక్షమైనారు. వాక్య గ్రంథమునందు ప్రత్యక్షమైనారు. అనుభవశాలురైన వారు, నిత్యము దైవధ్యానములో ఉన్నవారికి వాక్య గ్రంథమునందు త్రియేక దేవుడు ప్రత్యక్షమైనట్లుగా ఇక్కడ మనకు కనబడుచున్నది. మరియు ఈ త్రైక మర్మము మనకు అందనిది అని కూడా దేవదాసయ్య గారు తెలియజేశారు. కనుక ప్రియులైన వారు ఈ విషయాన్ని గమనించవలసిందిగా తెలియజేయుచున్నాము. మరియు దేవదాసయ్య గారు మిత్ర అనే పుస్తకంలో మరి చాలా ఘాటుగా ఈ విషయాన్ని గురించి తెలియజేశారు. ఈ మిత్ర అనే పుస్తకంలో 49వ పేజీలో ఒక ప్రశ్న ఉన్నది. దేవునిని త్రైక దేవుడని అందురు, అది ఎట్లు? ప్రశ్న. జవాబు, ఇది ఎవరికని ఈ లోకములో అర్థము కాదు. ఇది ఎవరికని ఈ లోకములో అర్థము కాదు. జ్వాల, వేడిమి, కాంతి ఈ 3ను కలిసి ఒకటే కదా. వేడిమి తీసివేసినట్ల తక్కిన 2ను పోవును, కాంతిని తొలగించిన మిగతా 2ను పోవును. దేవుడు బైబిల్ గ్రంథములో మానవుల ఉపయోగార్థమై తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను బయలుపడెను. కావున ఇక్కడ కొన్ని రెఫరెన్సులు ఉన్నవి, వాటిని నేను చదువుటలేదు. దేవుడు మానవులకు కనబడవలనని యేసుక్రీస్తుగా మానవ అవతారం ఎత్తెను. ఈ విధముగా త్రైక స్థితిని గురించి దేవదాసయ్య గారు మిత్రాన గ్రంథములో తెలియచేశారు. మరియు త్రైక స్థితిని గురించి బైబిలు, సత్యవేదము, రక్షకుడు యేసుక్రీస్తు అనే గ్రంథమును పండిత C.H. ఫ్రాన్సిస్ గారు రాసి ఉన్నారు. వారు త్రైక స్థితి గురించి ఏ విధముగా
తెలియజేసి ఉన్నారు. 105వ పేజీలో మనకి కనబడుచున్నది. యేసుక్రీస్తు సాక్షాత్తుగా మహాదేవుడు, సర్వాధికారి అయిన దేవుడని సత్యవేదము సాక్ష్యం ఇచ్చుచున్నది. రోమా 9:5 ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తునందు నివసించుచున్నది. కొలస్సై 2:9 దేవుడు, దేవుని వాక్కు, దేవుని ఆత్మ, దైవ త్రిత్వం, ఏకత్వములో త్రిత్వం, త్రిత్వములో ఏకత్వము గల దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములుగా వ్యవహరించెను. త్రిత్వం అనగా 3 + త్వం, ముగ్గురు నీవే. పరిశుద్ధ త్రిత్వం ఒకదానిలో ఒకటి ఇమిడి ఉన్న 3 వర్తముల వంటివి. 1+1+1 3, 1x1x1 1 అని గణిత శాస్త్రము. మరియు క్రైస్తవ సంఘ సంస్కర్త అయిన మార్టిన్ లూథర్ గారు వ్రాసిన చిన్న ప్రశ్నోత్తరిలో 86వ పేజీలో త్రిత్వము గురించి వ్రాయబడి ఉన్నది. త్రిత్వము దేవుడొక్కడే, కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని ముగ్గురు పురుషులు గలరు. అందుచేతనే దేవుడు పరిశుద్ధ త్రిత్వమై ఉన్నాడు అని అనుచున్నాము. ఈ రీతిగా తండ్రి గురించి, కుమారుని గురించి, త్రిత్వం గురించి వ్రాసి ఉన్నారు. నేను పూర్తిగా చదువుటం లేదు, కానీ త్రిత్వమును నేను నమ్ముచున్నానని క్రైస్తవ సంఘ సంస్కర్త అయిన మార్టిన్ లూథర్ గారు రూఢిగా నమ్మి వ్రాయించినటువంటి ఈ త్రిత్వం యొక్క వివరాన్ని మీకు కొద్దిగా వివరించాను. చిన్న ప్రశ్నోత్తరి 86వ పేజీలో మీకు కనబడుచున్నది. మరియు త్రిత్వం గురించి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలోని కీర్తనలు రచించిన కవులు త్రిత్వము గురించి వారు వ్రాసిన కీర్తనలను మనము పరిశీలిద్దాం. నిరంతర దైవధ్యాన పరులయ్యుండి తెలుగు సంకీర్తన సాహిత్యానికే మణిభూషణాలుగా కలకాలం నిలుదగ్గ కీర్తనలను వారు రచించి ఉన్నారు. అందులో 4వ కీర్తన రచించిన వారు పురుషోత్తమ చౌదరి గారు. 4వ చరణంలో పావన జనక సుతాత్మ గేవల మొక్కడమై వెలిగడి అనే త్రిత్వాన్ని గురించి వారు వివరించి ఉన్నారు. మరియు 5వ కీర్తనలో పసుపులేటి దావీదు గారు 6వ చరణంలో త్రిత్వమగున ఏకదేవుని అనే త్రిత్వము గురించి తెలియజేసి ఉన్నారు. కీర్తన 20లో రచయిత శ్రీ యెషయా వీర మార్టిన్ గారు పరిశుద్ధ 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 ప్రభువా అనే పాటలో కీర్తన 20 దాని నామకరణమే త్రైక దేవుని స్తుతి. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా, వరదూతలైన నిన్ను వర్ణింపగలరా. 4వ చరణంలో జనక కుమారాత్మలను నేకదేవ ఘనమహిమ చెల్లిను తనరా నిత్యముగా. ఈ కీర్తన రచించిన వారు శ్రీ యెషయా వీర మార్టిన్ గారు. మరియు కీర్తన 59లో రచయిత గారు శ్రీ క్రిస్టాఫర్ వర్డ్స్వర్త్ గారు. 1వ చరణంలో త్రైక దేవస్తుతి, 3వ చరణంలో పితృపుత్ర శుద్ధాత్మ అని త్రైక దేవుని చూపించారు. కీర్తన 40లో రచయిత గారు శ్రీ రాజినోల్డ్ హేబెర్ గారు 1వ చరణము మరియు 4వ చరణంలో దైవ త్రైకుడా అని త్రియేక దేవుని కీర్తించారు. కీర్తన 69లో సరళ సమయల్ సుబ్బయ్య గారు 6వ చరణంలో పితాపుత్రాత్మకు అని త్రైక దేవుని చూపించారు. కీర్తన 76లో శ్రీ పి రవి వర్మ గారు 5వ చరణంలో జనక సుత శుద్ధాత్మని కీర్తించారు. కీర్తన 559లో శ్రీ బేతాళ జానుగారు పల్లవిలో త్రిత్వ సమాన్వితుడు అనే త్రైత్వం గురించి వారు తెలియచేశారు. మరి కీర్తన 37 క్రైస్తవ సంఘ సంస్కర్త అయిన శ్రీ మార్టిన్ లూథర్ గారు 1వ చరణము మా కర్త తండ్రి, 2వ చరణము రక్షకుడు, 4వ చరణము దైవాత్మ అనే విషయములను తెలియచేసి త్రిత్వమును బలపరుచుచున్నారు. ఈ రీతిగా త్రిత్వము గురించి కవులైన వారు తమ గ్రంథములలో తెలియజేసి ఉన్నారు. మరియు కీర్తన 266 మల్లెల దావీదు గారు 5వ చరణంలో జనక తనయ పావనాత్మని త్రైక స్థితిని చూపించారు. కీర్తన 273లో శ్రీ పులిపాక జగన్నాథం గారు 1వ చరణంలో జనక కుమారాత్మల పేరాని త్రైకని స్తుతించారు. కీర్తన 142లో పంతగాని పరదేశి గారు 12వ చరణంలో జనక కుమారాత్మ అని దేవుని
జపించారు. మరియు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన ఫాదర్ ముంగమూరు దేవదాసయ్య గారు రచించిన కీర్తనలు తెలుగు క్రైస్తవ కీర్తనలలో మొదటి కీర్తన త్రియేక దేవునికి స్తుతి అని నామకరణం చేశారు. ఇలాగున అనేక కీర్తనల్లో దేవదాసయ్య గారు జనక కుమారాత్మ అని చూపించారు. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఎంతమంది కవులు తమ అనుభవాలతో తమకున్నటువంటి విశేష దైవ జ్ఞానముతో వారు పఠించినటువంటి గ్రంథములోను సంగతులను బహుగా గ్రహించి వారి అనుభవంతో రాసినటువంటి కీర్తనలో ఉన్నటువంటి త్రిత్వాన్ని వారు కీర్తన రూపములో తెలియచేశారు. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, త్రిత్వము గురించి ఆలోచన చేసి వాదములు లేక త్రిత్వము గురించి ఎవరికి తోచిన విధముగా వారు ఆలోచించుకొనొచ్చు, వారు నమ్ముచు సంఘములను నడిపించవలసిందిగా ప్రభువును బట్టి మిమ్మలను కోరుచు ఉన్నాను. వాదము వలన భేదము పెరుగుతుంది, వరుస మొదలుంటుందని దేవదాసయ్య గారు తెలియచేశారు. కనుక ఈ వాదనను ఎవరి మట్టికి వారే అర్థం చేసుకుని, ఎవరి మట్టికి వారే తలంచుచు, వారు నమ్మిన విధానంలోనే వారు ఉండి వారు దైవ పని చేయొచ్చు, ఒకరితో ఒకరు వాదములు ఆడకుండా ఉండుట మంచిదని నేను నమ్ముచున్నాను. దేవుని పని చేయుచున్నప్పుడు అనేక సిద్ధాంతములలో భేదములు ఉన్నవి, వాటిని పట్టించుకొనుట క్రైస్తవ యొక్క విశ్వాసములో ఎంతగానో నష్టము జరుగుచున్నది. కావున గమనించవలసిందిగా ప్రభువును బట్టి మిమ్మల్ని కోరుచు ఉన్నాను. ఈ విషయములను గ్రహించండి, ఈ విషయములో భావమును గ్రహించండి. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.